So hello everyone, welcome to my another new video. Today in this video we are discussing a poem called On the Grasshopper and Cricket, which was written by John Keats. సో మీకు ఈ లెసన్లోకి వెళ్ళి ఈ పోయంకి వెళ్ళి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈ సమ్మర్ని రాస్తే మాత్రం చాలు, మీకైతే ఫుల్ మార్క్స్ వస్తుంది. ఓకే, సో ఇంట్రొడక్షన్ చూద్దాం. సో ఇంట్రొడక్షన్ వచ్చేసరికి ఆన్ ద గ్రాస్ హాపర్ అండ్ క్రికెట్ ఈజ్ ఎ పోయం రిటన్ బై జాన్ కీట్స్. హీ వాజ్ అన్ ఇంగ్లీష్ రొమాంటిక్ పోయట్. సో ఈ పోయం ఆన్ ద గ్రాస్ హాపర్ అండ్ క్రికెట్ రాసింది ఎవరంటే జాన్ కీట్స్. ఇతను ఒక ఇంగ్లీష్ రొమాంటిక్ పోయట్. సో కంటెస్ట్ చూసుకున్నట్టయితే the poem is about nature and says that poetry of earth never stops. ఈ పోయం దేనికి సంబంధించిందంటే నేచర్కి సంబంధించింది. అండ్ ఈ పోయం మనకి ఏం చెప్తుందంటే మన నేచర్ పాడే పాటలు ఎప్పుడు ఆగవు. సో నేచర్ పాడే పాటలు అంటే ఆ బర్డ్ సౌండ్, ఆ ఎయిర్ ఒక ఫీల్, అవన్నీ ఎప్పుడు ఆగవు. ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్టయితే కీట్స్ ఎవరు? రైటర్ జాన్ కీట్స్. He was an English romantic poet. So John Keats wonderfully describes his feeling regarding nature's song. So Keats అనే రైటర్ అతని ఒక నేచర్ సాంగ్ మీద ఉన్న ఫీలింగ్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. నేచర్ సాంగ్ కంపేర్ యాజ్ పోయిటరీ ఆఫ్ ఎర్త్. కీట్స్ నేచర్ సాంగ్ని దేంతో కంపేర్ చేస్తున్నాడు? పోయిటరీ ఆఫ్ ఎర్త్ యొక్క పోయిటరీ నుండి. సో నేచర్ ఈజ్ ఆల్వేస్ అలైవ్ whether it is hot summer or cold winter. సో అకార్డింగ్ టు కిడ్స్ నేచర్ అనేది ఎప్పుడు బతికే ఉంటుంది. అది ఎంత హాట్ సమ్మర్ అయినా, ఎంత చల్ల వింటర్ అయినా అది ఎప్పుడు బతికే ఉంటుంది. సీజన్స్ మే కమ్ అండ్ గో బట్ నేచర్ నెవర్ స్టాప్స్ సింగింగ్. సీజన్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ నేచర్ ఎప్పుడు తను పాడే పాటను ఆపదు. సో దీని మీనింగ్ అర్థమవుతుందంటే నేచర్ ఎప్పుడు చనిపోదు. ఇట్ ఈస్ ఆల్వేస్ అలైవ్, ఇట్ ఈస్ ఇటర్నల్. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ పారాగ్రాఫ్. గ్రాస్ హాపర్ అండ్ క్రికెట్ ఆర్ సింబల్స్ ఆఫ్ నేచర్ ఇన్ దిస్ పోయం. ఇక్కడ క్రికెట్ అంటే మనం ఆడే క్రికెట్ కాదు, ఇది ఒక చిన్న క్రియేచర్. సో ఒక చిన్న లివింగ్ ఆర్గానిజం అని అనుకోవాలి. ఇది మనం ఆడే క్రికెట్ బ్యాట్ బాల్ కాదు. సో గ్రాస్ హాపర్ అండ్ క్రికెట్ ఆర్ సింబల్స్ ఆఫ్ నేచర్ ఇన్ దిస్ పోయం. ఈ పోయంలో నేచర్కి సింబల్ కిడ్స్ ఏం చెప్పాడంటే గ్రాస్ హాపర్ అండ్ క్రికెట్ ఇద్దరిని సింబల్స్ ఆఫ్ నేచర్ లాగా కంపేర్ చేశాడు. ఎందుకంటే గ్రాస్ హాపర్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సింగింగ్ డ్యూరింగ్ హాట్ సమ్మర్ వెన్ ఆల్ అదర్ బర్డ్స్ టేక్స్ రెస్ట్. దీని మీనింగ్ ఏంటంటే హాట్ సమ్మర్లో గ్రాస్ హాపర్ అనేది యాక్టివ్ ఉంటుంది. సో నేచర్ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద వస్తుందంటే గ్రాస్ హాపర్ మీద. ఆ టైంలో వేరే పక్షులు అన్నీ రెస్ట్ తీసుకుంటాయి. అండ్ డ్యూరింగ్ కోల్డ్ వింటర్ క్రికెట్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సింగింగ్. సో సీజన్ చేంజ్ అయినప్పుడు, వింటర్ వచ్చినప్పుడు గ్రాస్ హాపర్ రెస్ట్ వచ్చేస్తుంది. సో క్రికెట్ అనే ఒక చిన్న లివింగ్ ఆర్గనిజం ఆ నేచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది పాడేది. సో దీస్ కీప్ ద ఎర్త్ అవేక్ బై ద వార్మ్త్ అండ్ జాయ్ ఆఫ్ మ్యూజిక్. సో ఇట్లా సీజన్ చేంజ్ అయినా కూడా మనకు రెస్పాన్సిబిలిటీ ఒక్కొక్క క్రియేచర్స్ తీసుకుంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నేచర్ అనేది ఎప్పుడు అలైవ్ ఉంటుంది. అది ఇచ్చే మనకు జాయ్, కంఫర్ట్ అనేది ఇస్తూనే ఉంటుంది. సో కమెంట్ చూసుకున్నట్టయితే ద టూ స్మాల్ క్రియేచర్స్ గ్రాస్ హాపర్స్ అండ్ ద క్రికెట్ కీప్ ద నేచర్ సింగింగ్ అలైవ్. ఆల్రెడీ చెప్పుకున్నట్టయితే గ్రాస్ హాపర్స్ అండ్ క్రికెట్ ఇదేం చేస్తుంది? సీజన్ వైజ్గా చేంజ్ అవుతుంది, ఇంకా నేచర్ సింగింగ్ని కంటిన్యూ పెడుతుంది. అండ్ ఆల్సో దిస్ పోయం ఎక్స్ప్లెయిన్స్ దట్ ఎవ్రీ పీపుల్ షుడ్ లివ్ హ్యాపీలీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఈ పోయం మనుషులకు ఎట్లా ఉపయోగిస్తుందంటే ఒక మెసేజ్ ఏమి ఇస్తుందంటే ప్రతి ఒక్కరు ఏ సిచ్యువేషన్ ఉన్నా హ్యాపీ ఉండాలి అని చెప్తుంది. సో దిస్ ఈజ్ ద పోయం ఆన్ ద గ్రాస్ హాపర్ అండ్ ద క్రికెట్ విచ్ ఈజ్ రిటన్ బై జాన్ కీట్స్. సో ఈ సమ్మర్ రాస్తే చాలు, మీకైతే మార్క్స్ అయితే ఫుల్ వస్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పోయం summary well, and do like, share and subscribe this channel, and also refer to your friends who are in need. So thank you guys for watching till end. Thank you.